శ్రీమాత్రే నమః. తులారాశి వారికి 2025 సంవత్సరంలో ప్రత్యేకించి పురుషులకు ఏ విధంగా ఉండబోతుంది, జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు ఏం తెలియజేస్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట. దైవగణానికి సంబంధించిన వారు, అదే విధంగా రాక్షస గణానికి చెందిన వారు అనమాట. కాబట్టి రాక్షస తత్వం ఎక్కువగా ఉంటుంది, రాక్షస ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్నిట్లో కూడా ఏ పని చేసినా కొద్దిగా దైవ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా చేస్తారు, అదేవిధంగా రాక్షసతత్వంగా ఎక్కువగా ఉంటారు. అంటే చేస్తే మంచి చేస్తారు, లేదంటే చెడే చేస్తారు. ఏదైనా సరే రెండింటిని బ్యాలెన్స్గా చేయరనమాట. చేస్తే ఇంక చెడే చేస్తూ ఉంటారు, లేదంటే చేస్తే ఇంక మంచి చేస్తుంటారు. కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే దైవభక్తి సంబంధించిన వ్యవహారంలో చూసుకుంటే వాళ్ళంతట దైవభక్తులు ఇంకా ఉండరు, వాళ్ళని మించిన దైవభక్తి మీకు కనపడదు, అంత ఆధ్యాత్మికంగా ఉంటారు. కొంతమంది అసలు దైవాన్ని సంబంధించిన దీపారాధన కూడా చెయ్యరు, పూజ కూడా చేయరు. ఇలాంటి ప్రభావం ఉంటుందన్నమాట. అయితే వీరికి ఇప్పుడు ఏం జరగబోతుంది, గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వీరు ఏం చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం. ముందుగా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వీరు అన్నింటిలో కూడా రాణించగలుగుతారనమాట. ఏ రాశి వారైనా సరే వారి యొక్క తత్వం బట్టి శుక్రుడి యొక్క ప్రభావం చేత, వీరికి తులారాశి కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం చేత అన్నిట్లో కూడా నైపుణ్యం సాధించగలుగుతారనమాట. సంగీతంలో, అదేవిధంగా ఆర్ట్కి సంబంధించిన వ్యవహారంలో, ఆర్టిస్ట్ సంబంధించిన వ్యవహారంలో వీరు బాగా రాణించగలుగుతారనమాట. ఏదైనా సరే కళల ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. అన్ని రంగాల్లో కూడా రాణించినప్పటికీ కూడా ఒక్కొక్కటి సాధించగలుగుతారు, ఒక్కొక్కటి సాధించలేరనమాట. సాధించినప్పుడు మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు, సాధించినప్పుడు కొన్ని అనుభవాలు పొందగలుగుతారు. ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట ఈ రాశి వారికి. అంటే ఎక్కువగా అన్ని రకాలుగా ప్రయత్నించడం, దానిలో అనుభవం పొందడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ రాశి వారు. అయితే వీరికి కలిసి వచ్చే అంశం ఏంటంటే చాలా మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం చేత చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. అనవసరమైన మాటలు మాట్లాడడం ఇలాంటివి ఎక్కువగా కూడా వీరికి పనికిరాదు. అయితే ఇప్పుడు గ్రహస్థితులు వీరికి ఏం తెలియజేస్తున్నాయి. వ్యయస్థానంలో కేతు గ్రహం ఉందన్నమాట. అంటే 12వ స్థానంలో కేతు ఉండటం వల్ల దైవ సంబంధించిన విషయాల్లో ఖర్చు ఎక్కువ పెట్టడం, అనవసరమైన విషయాల్లో ఎక్కువగా మరి ధన సంపాదన అంతా కూడా పోగొట్టుకోవడం, ఇలాంటివి జరుగుతుంటే చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం మంచిది. అనవసరంగా 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి మంచి చెప్పాలనే ఆలోచనతో చాలా మందిని కూడా వీరు నమ్మే వాళ్ళంతా కూడా మోసం చేసే వాళ్ళని నమ్మి ధనపరంగా వ్యయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. వీరికి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం. ఎప్పుడైతే ఈ మకరంలో బుధుడున్నాడో చతుర్థ బుధుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. మొన్నటి వరకు కూడా చతుర్థంలో బుధుడు ఉండడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ యొక్క తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క పంచమ స్థానానికి వచ్చాడో సంతాన పరంగా మంచి శుభవార్త వింటారు. సంతానం పరంగా అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉన్నాడు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా బుధుడు చతుర్థంలో ఉండటం వల్ల, 4th ప్లేస్లో ఉండటం వల్ల అనేక రకముల సమస్యలు ఎదురయ్యాయి. ఉద్యోగంలో కూడా దగ్గర వరకు వచ్చి వీరు శ్రమించినప్పటికీ కూడా, సహజంగా శ్రమించకుండా ఎవరు ఉండరు, అలాంటిది ఎంతో శ్రమించినా దాని తగ్గట్టుగా ఫలితం లేకపోవడం వల్ల వీరికి అన్నిటి మీద విరక్తి కలగడం అలాంటివి కూడా జరిగాయి అన్నమాట. కానీ ఇక్కడి నుంచి అదంతా కూడా మరి మంచి జరుగుతుంది. సంతాన పరంగా శుభవార్త వింటారు. సంతానం యోగం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం చాలా ఉందన్నమాట. మంచి సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం కానీ, స్త్రీ సంతానం కానీ, యోగ్యమైన ఆరోగ్యమైన సంతానం కలిగే అవకాశం ఉందన్నమాట. అయితే వీరికి షష్టమంలో ఇప్పుడు శని ప్రభావం చేత అనవసరమైన మాటలు మాట్లాడడం, గొడవలు పడుతూ ఉండటం, అనవసరంగా గెలుక్కొని మరి తిట్టుకుంటూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వ్యవహారం చేసేటప్పుడు కానీ అన్నిట్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే మీనంలో రాహు ప్రభావం, అదేవిధంగా శుక్రగ్రహ ప్రభావం వీరి మీద ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఏ వ్యవహారం నందైనా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే చాలా చాలా విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ఏదైనా సరే ధనపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా సానుకూలత సూచిస్తుందన్నమాట. వీరు ఏం చేస్తే మంచి ఫలితం వస్తుందంటే కొద్దిగా శని ప్రభావం, రాహు ప్రభావం, శుక్ర ప్రభావం వీరి మీద అధికంగా ఉందన్నమాట. ఎప్పుడైతే వీరి రాశికి అధిపతి అయిన శుక్రుడు మరి రాహుతో కలిసి ఉన్నాడో, మరి రాహుతో కలిసి ఉండటం వల్ల అనుకోని సంఘటనలు ఏర్పడతాయి, అనుకోని భేదాభిప్రాయాలు ఏర్పడతాయి, అనవసరమైన మాటలు మాట్లాడడం, చర్చించుకోవడం, గొడవలు పడడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీ మూలకంగా చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఆటంకాలు కలిగే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. రాహు ప్రభావం చేత స్థిరమైన ఆలోచన లేకపోవడం, స్థిరత్వంగా ఉండకపోవడం, వీరికి ఎంతో కాన్సన్ట్రేషన్ ఉన్నా ఇప్పుడు స్థిరత్వం లేకపోవడం, ఇలాంటివి కూడా
చాలా రకాలుగా ఇబ్బందులు పడడం జరిగిందనమాట ఈ యొక్క తులారాశి వారు. ప్రత్యేకించి పురుషులకి చూసుకుంటే అనవసరమైన మాటలు మాట్లాడి వ్యవహారం గొడవలకు వెళ్ళడం, గొడవలు పడడం, మనస్పర్ధలు తెచ్చుకోవడం, అనవసరంగా వాదనలు ఎక్కువకి వెళ్ళడం, అదేవిధంగా చర్చలు ఎక్కువ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా వీరికి ఈ యొక్క సంవత్సరంలో చాలా జాగ్రత్తగా లేకపోతే కనుక వచ్చిన అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం అవుతాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వీరికి అన్నిట్లో కూడా విజయాన్ని ఇస్తుంది, లాభాలు చేకూరుతాయి, అన్నిట్లో కూడా సఖ్యత ఏర్పడుతుంది, ప్రేమ ఆప్యాయత వ్యవహారంలో కూడా సానుకూలత సూచిస్తుందన్నమాట. అదేవిధంగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 5 నెలలు గ్రహస్థితులు మారనున్నాయి. ఎందుకంటే మార్చి 29 తర్వాత నుంచి మరి శని అదేవిధంగా రాహుతో కలిసి ఉండటం, శుక్రుతో కలిసి ఉండటం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. ఈ యొక్క సమయంలో చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 5 నెలల పాటు, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 5 నెలల పాటు మీ జీవితంలో చాలా మార్పులు జరగనున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన మాటలు, అనవసరమైన గొడవలు పడకుండా ఉంటే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ధనపరంగా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది, అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. మౌనంగా ఉంటే చాలా 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 మంచిదన్నమాట. అయితే వీరికి ఎప్పుడైతే ఈ మే తర్వాత నుంచి అన్నిట్లో కూడా సానుకూలత సూచిస్తుందన్నమాట, అనుకూలత లభిస్తుంది. జూన్ తర్వాత నుంచి మీకు ఖచ్చితంగా కూడా ఎవరు ఏంటి అనేది తెలుస్తుందన్నమాట. ఈ 3 మాసాలు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాలు మీకు ఒక పరీక్షా సమయమేనా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటికి మీకు ఇప్పుడు 10 అవకాశాలు వస్తాయి. ఈ 10 అవకాశాల్లో ఏది మంచిది, ఏది మనది అని తెలుసుకునేసరికి అది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకునేసరికే చేతి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 మాసాలు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లుగా ఆలోచించి అడుగు వేస్తే చాలా మంచిది, మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏదైనా సరే మీకు అర్ధ సంవత్సరం నుంచి చాలా విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 7 మాసాలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎంతైనా సరే మీకు కేతు సంబంధించిన తెలిసి కానీ తెలియక కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం, ధనపరంగా సమృద్ధిగా సంపాదన లేకపోవడం, వచ్చిన ధనం ఖర్చు అయిపోవడం, శరీర రుగ్మతులు రావడం, ఇలాంటివి కొద్దిగా అనేక రకములైన సమస్యలు ఏర్పడి తెలిసి కానీ తెలియక కానీ గొడవలు పడడం, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నిట్లో కూడా గ్రహించుకొని మన యొక్క అన్ని విధాలుగా ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే ప్రత్యేకించి మీకు కలిసి వచ్చే అంశం ఏంటి, కలిసి రాని అంశం ఏంటిది? జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహస్థితులన్నీ కూడా ఒక్కొక్క విధమైన ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా పాటిస్తే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. వీరికి సహజంగా చూసుకుంటే స్త్రీ సంబంధమైన దోషం ఉంటుంది, స్త్రీ శాపం, స్త్రీ సంబంధమైన వర్గానికి సంబంధించిన శాపం ఉండే అవకాశం ఉంటుంది. జాతకంలో గ్రహాలు బాగాలేకపోతే ఇలా ఉంటుంది. గ్రహాలు కనుక మంచిగా ఉంటే మంచి స్థితి కలుగుతుంది, వివాహం అవుతుంది, అయిన వివాహంలో మంచి అనుకూలత సూచిస్తుంది, మంచి సంతానం లభిస్తుంది, ప్రేమ ఆప్యాయత జాలి దయ అభిమానం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మన జాతకంలో ఏ గ్రహం బాలేదు ఆ గ్రహానికి తగ్గట్టుగా మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.